ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభైన యేసుక్రీస్తు నామమునందు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియులరా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఏకత్వం అని మనం తెలుసుకుందాం. పూర్వకాలమందు తండ్రి అయిన దేవుడు మేఘాలలో నుండి ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మేఘాలలో నుండి మన ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఆనాడు తండ్రి అయిన దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను పరిశుద్ధుడును, నా బిడ్డలైన మీరు కూడా పరిశుద్ధులుగా ఉండవలెను, మీ మధ్య అన్యోన్య సహవాసం కలిగి పాపం లేని వారిగా ఉండాలి అనే ఆలోచన తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారా భూలోకంలో ఉన్నటువంటి నరులతో మాట్లాడి ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, ఆనాడు ప్రజలు ఎలా ఉన్నారంటే, ధర్మశాస్త్రం అందించక మునుపు, అంటే దేవుడైన సృష్టికర్త అయిన దేవుడు ధర్మశాస్త్రమును ఇవ్వక మునుపు మానవ జీవితం ఎలా ఉందంటే, వాయా వరస లేనటువంటి పరిస్థితుల్లో మరెప్పుడు కూడా ద్రాక్షారసం సేవిస్తూ మత్తులుగా జీవితాలను గడుపుతున్నట్లుగా ఆనాటి దినాలలో ప్రజలు ఉన్నారు. వాటిని గమనించినటువంటి దేవుడు ఇలా ఉండకూడదని ఆయన 10 ఆజ్ఞలను మరి సినాయి పర్వతం మీద మోషేకు అందజేసి ఉన్నాడు. అంటే పూర్వకాలం ముందు ప్రజలు ఆజ్ఞ లేని ప్రజలుగా ఉన్నారు, ధర్మశాస్త్రం లేని ప్రజలుగా ఉన్నారు. ఆ తర్వాత 10 ఆజ్ఞలను దేవుడు అందజేస్తున్నాడు. ఈ 10 ఆజ్ఞలను అందజేసిన తర్వాత కూడా మానవుడు పాపంలోనే ఉంటూ ఉన్నాడు. మానవుడు పాపం చేసినప్పుడు పూర్వకాలం ముందు వారి పాపము నిమిత్తమై పశువులను పక్షులను మరి బలిగా అర్పించి పాప పరిహారార్థ నిమిత్తమై సంవత్సరములకు ఒకసారి అతి రీతిగా మరి పాప పరిహారార్థ బలులను అర్పించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో తెలియచేస్తూ ఉన్నది. దాని వలన పాపము నిర్మూలన చేయబడటం కాదు, కానీ పశువుల రక్తము ఏరులై పారటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఆ లేఖనాలలో. దానిని బట్టి తండ్రి అయిన దేవుడు ఇటు రీతిగా పాపము నిర్మూలించబడట్లేదు కనుకనే మరి ఆ పాప నిర్మూలన జరగాలంటే ఏకైక మార్గం ఒకటే, ఆయన ప్రియకుమారుడు అయిన క్రీస్తును శరీరధారిగా భూలోకానికి పంపవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడి ఉన్నది. యేసు ప్రభు వారు వచ్చి ఏమని బోధించి ఉన్నాడంటే, మన తండ్రి అయిన దేవుడు పరలోకములో ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఉండు స్థలములోనికి మన ఆత్మలు మరి చేరవలసి ఉన్నది. ఆత్మలో ఆడకు చేరబోయే ముందు తీర్పు జరుగుతూ ఉంది. ఈ తీర్పులోనికి వెళ్ళేటప్పటికనే మనం పరిశుద్ధతను సంపాదించుకోవాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధతను సంపాదించుకుంటామో అప్పుడు నిత్య రాజ్యమునకు వారసత్వం కలిగిన వారు అయి ఉంటాం. తీర్పును దాటి తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్తామని యేసుక్రీస్తు ప్రభువారు పాప విముక్తి కొరకు బోధించి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు పాప విముక్తి కొరకు బోధించాడు. కుమారుడైన క్రీస్తు కూడా పాప విముక్తి గురించే బోధించాడు. అయితే క్రీస్తు ప్రభు మరి ఒక మాటను సెలవిస్తూ ఉన్నాడు. నేను వెళ్ళిన తర్వాత నా పేరట ఆదరణకర్త వస్తాడు. ఆదరణకర్త ఏమేమి విషయాలు మీకు బోధిస్తాడో ఆ విషయాలన్నీ కూడా మీరు వినాలి. నేను బోధించిన విషయాలు కూడా మీకు జ్ఞాపకం చేస్తాడని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చినటువంటి ఆ వాక్యము కూడా మనం చదువుతూ ఉన్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడి కాలంలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన సృష్టికర్త. ఆయన వలనే మరి మనం ఆయన నివాసం ఉండే స్థలానికి మనం చేరవలసిన వారముగా ఉన్నాము. అయితే ఆయన ఉండు స్థలంలోనికి మనం ప్రవేశించాలి. మన ఆత్మలంటే పాపం లేనివిగా ఉండాలి. పాప పరిహారార్థమై పశ్చాత్తాపంతో మారు మనసు పొంది బాప్తిస్వం పొందమని మరి పరిశుద్ధాత్ముడు కూడా మనకు బోధిస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు పాప విముక్తి కొరకు బోధించాడు,
కుమారుడైన క్రీస్తు పాప విముక్తి కొరకు బోధించాడు, తండ్రి అయిన దేవుడు కూడా పాప విముక్తి కొరకే బోధించాడు. ముగ్గురు బోధించిన విధానం ఒక్కటే, పాప విముక్తి. అలాగనే పాప విముక్తి తర్వాత పరిశుద్ధత. అంటే త్రిత్వంలో ఏకత్వం ఏంటంటే ముగ్గురు బోధించిన తీరి పాప నిర్మూలన గురించి, మనిషి పరిశుద్ధుడిగా మారాలని బోధించబడినటువంటి వాక్యం. త్రిత్వంలో మనకి సంపూర్ణమైన అర్థం ఈ రీతిగా దొరుకుతుంది. కనుకనే ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రిని కుమారుడును పరిశుద్ధాత్మని ఎవరైతే భూలోకంలో అంగీకరిస్తారో వారు దేవుని సన్నిధిలో అంగీకరించబడినని కూడా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అయితే తండ్రిని కుమారుడిని పరిశుద్ధాత్మని అంగీకరించకుండా మరి త్రిత్వం కలిపి ఏకత్వం ఒక్కడేనని భావించటం కూడా మనం వాక్యాన్ని అర్థం చేసుకోవటంలో ఎక్కడో కొంచెం పొరపాటు జరుగుతుందనే విషయాలు గమనించగలరని మరి వాక్యం బట్టి మనం ఒకరికొకరు తెలుసుకుంటూ ఈ అవకాశం మరి దేవుడు కలుగజేస్తున్నాడు. అందును బట్టి మనందరి పక్షమందు దేవునికి వేలాదిగా స్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.